హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గల కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం ఎప్పుడు తక్కువ అవుతుంది అంటే అప్పుడు బ్లడ్ తక్కువైపోతుందన్నమాట. దీన్ని మనం అనీమియా అంటాం. ఫ్రెండ్స్, శరీరంలో ఐరన్ తక్కువైనట్లయితే హిమోగ్లోబిన్ తయారవ్వదు. హిమోగ్లోబిన్ లంగ్స్ నుండి గాలి తీసుకొని బ్లడ్ని తయారు చేస్తుంది. మన శరీరంలో బ్లడ్ తక్కువైనట్లయితే దాన్ని మనం అనీమియా అంటాం. శరీరంలో పోషకాలు తక్కువైనట్లయితే బ్లడ్ తక్కువ అవుతుంది. ఐరన్ తక్కువ అవడం వల్ల, విటమిన్ B12 తక్కువ అవడం వల్ల మన శరీరంలో రక్తం తక్కువ అవడం అనే సమస్య వస్తుంది. ఫ్రెండ్స్, మన శరీరంలో రక్తం తక్కువైనట్లయితే త్వరగా అలసిపోతాం. స్కిన్ ఎల్లో కలర్లోకి మారుతుంది. కంటి కింద నల్లని మచ్చలు ఏర్పడతాయి. మనకు ఎక్కువగా చలి వేస్తుంది. కంటి కింద నల్లని మచ్చలు ఉంటాయి. శరీరంలో శక్తి తగ్గిపోవడం, వామిటింగ్ అవ్వడం, భయం వేయడం వంటి సమస్యలు వస్తాయి. పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి ఎక్కువగా రావడం, శ్వాసకు సంబంధించిన సమస్యలు వంటివి వస్తాయి. ఫ్రెండ్స్, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి గల ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా దానిమ్మ. రోజుకొక దానిమ్మ తిన్నట్లయితే శరీరంలో సంపూర్ణంగా ఐరన్ ఉంటుంది. బ్లడ్ త్వరగా తయారవుతుంది. శరీరంలో బ్లడ్ని పెంచడానికి దానిమ్మ మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. తర్వాత బీట్రూట్. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి రామబాణంగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ జ్యూస్ డైలీ తాగినట్లయితే శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉంటుంది. బీట్రూట్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల త్వరగా బ్లడ్ తయారవుతుంది. బనానా కూడా బ్లడ్ని తయారు చేయడానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మరియు డైలీ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. మీ శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉంటుంది. ఇది కంటి చూపును పెంచడానికి కూడా బాగా తోడ్పడుతుంది. తర్వాత జామకాయ. పండిన జామకాయను డైలీ తిన్నట్లయితే శరీరంలో హిమోగ్లోబిన్ సంపూర్ణంగా ఉంటుంది. యాపిల్ని కూడా తిన్నట్లయితే శరీరంలో అనీమియా వంటి సమస్యలు అస్సలు రావు. మీ శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉంటుంది. గ్రేప్స్లో విటమిన్స్, ప్రోటీన్స్ సంపూర్ణంగా ఉంటాయి. గ్రేప్స్ మన స్కిన్ హెల్తీగా ఉంచడానికి తోడ్పడుతుంది. తర్వాత ఆరెంజ్. దీన్ని డైలీ తినడం వల్ల శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా టమాటాను కూడా డైలీ ఏదో ఒక రూపంలో తిన్నట్లయితే మీ శరీరంలో బ్లడ్ సంపూర్ణంగా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తిన్నట్లయితే శరీరంలో రక్తలేమి సమస్య అస్సలు రాదు. పాలకూరలో అన్నిటికంటే ఎక్కువగా ఐరన్ ఉంటుంది. అప్పుడు హిమోగ్లోబిన్ తయారవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి గల ఫుడ్ ఐటమ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.